సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సూర్యవంశీయుడైన శ్రీరాముడి నుదుటిని సూర్యకిరణాలు తాకటం ఓ అద్భుతం. అయోధ్యలో శ్రీరామనవమి రోజున ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సైన్స్ ద్వారా ఇది సాధ్యమైంది. అయోధ్య తరహాలోని తెలంగాణలోని ఆ రాములోని నొసటను సూర్యకిరణాలు తాకాయి. ఎటువంటి ఏర్పాట్లు లేకుండానే సహజ సిద్ధంగా జరిగిన ఈ అపురూప ఘట్టాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. అయోధ్యలో బాలరాముడి నుదుటిని 3.5 నిమిషాల పాటు సూర్యతిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కనిపించి భక్తులకు కనువిందు చేసింది. 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలా కనిపించింది. సూర్యతిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు అయోధ్య రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలొచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. సాంకేతికత జోడించటంతో ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కారమైంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్. తెలంగాణలో మాత్రం అలా సాంకేతికత ఏమీ లేకుండానే సూర్యకిరణాలు నేరుగా శ్రీరాముని నుదుటిపై తిలకం దిద్దినట్లుగా ప్రసరించాయి. ములుగు జిల్లా ఏటూరు నాగరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో చోటు చేసుకుంది ఈ అపురూప ఘట్టం. దేవాలయంలో శుక్రవారం ఉదయం 6:37 రాములోరి నుదుటిని సూర్యకిరణాలు తాకాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా రామచంద్రునికి అభిషేకం, అలంకరణ పూర్తి చేసిన అనంతరం చిన్న గీతల సూర్యకిరణాలు గుడిలోకి ప్రవేశించి విగ్రహం నుదుటిపై తిలకంలా మెరిశాయి. ఈ దృశ్యాలను ఎల్లాప్రగడ నాగేశ్వరరావు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయ్యాయి. అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. రాములోరి కృప, గ్రామ ప్రజల భక్తి కారణంగానే ఇలా జరిగిందని అర్చకులు చెప్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భగవద్బంధువులందరికీ శుభాభివందనలు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఏటూరు నాగారం మారుమూల ప్రాంతమైనటువంటి ఏజెన్సీ ప్రాంతం ఏటూరు నాగారంలో చాలా సంవత్సరాలుగా నెలకొల్పబడినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమం జరిపినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయము. ఈ దేవాలయ పూజన అర్చన కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవం అయిన తదుపరి నాగబలి పూజా కార్యక్రమానికి ముందుగా వాళ్ళ స్వామివారిని అభిషేకించి అలంకరణ చేసినటువంటి సందర్భంలో స్వామివారికి అలంకరణ అంతా కూడాను పూర్తి చేసిన తర్వాత ఆ స్వామివారి యొక్క దివ్య శక్తితో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ భక్తుల యొక్క భక్తి యొక్క శక్తితో కావచ్చు, భక్తి యొక్క శక్తి వల్ల కావచ్చు, ఆ స్వామివారి శక్తి వల్ల కావచ్చు, అనేక ప్రేరణ వల్ల స్వామివారి యొక్క శిఖరము నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క నుదుటి మీదకి ఒక గీతలాగా ఒక వెలుగు రూపంలో ప్రసరించి ఆ ప్రసరణ వాటిని ఆ స్వామివారికి స్వామివారి యొక్క విగ్రహం మీద ప్రసరిస్తున్నట్టుగా, సూర్యకిరణాలు ప్రసరిస్తున్నట్టుగా కనిపించింది. అయితే పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత చిన్న ఫోటోలు 2 తీసుకొని గ్రూపులో ఇన్వైట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ ఫోటో కూడా కలవడంతో దాన్ని పరిశీలించి చూస్తే ఏ సందర్భంగా కూడాను ఎక్కడి నుంచి కూడాను ఈ కిరణాలు రావడానికి ఆస్కారం లేదు. శిఖరం మొత్తం కూడా రాతితో ప్రామాణికంగా పురాతన పద్ధతిలో కట్టబడినటువంటి దేవాలయం కాన రాతితో నిర్మించబడింది కాబట్టి అక్కడ సూర్యకిరణాలు ప్రవేశించే మార్గం లేకపోయినప్పటికీ శిఖర ప్రతిష్ఠ జరిగినటువంటి ఈ 40 రోజుల్లోనే ఈ యొక్క స్వామివారి యొక్క ప్రేరణ శక్తి వల్ల స్వామివారి యొక్క ఈ విధంగా ఆ స్వామి లీల మనకు కనిపించింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.